హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. మనం అందరికీ ఫెమిలియర్ వర్డ్, కానీ ఎగ్జాక్ట్లీ ఏంటో ఎలా యూజ్ అవుతుందో క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఈసీజీ? ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇదొక సింపుల్ పెయిన్ ఫ్రీ టెస్ట్. మనకి హార్ట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. డాక్టర్స్ పేషెంట్ చెస్ట్, ఆర్మ్స్, లెగ్స్ మీద ఎలక్ట్రోడ్స్ పెట్టి మెషిన్కి కనెక్ట్ చేస్తారు. అప్పుడు మెషిన్ పేపర్ మీద లైన్స్ లాగా హార్ట్ బీట్స్ని చూపిస్తుంది. వాట్ డస్ ఈసీజీ షో? ఈసీజీతో మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. హార్ట్ రేట్, ఫాస్ట్, స్లో, నార్మల్. హార్ట్ రిథమ్, రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. హార్ట్ అటాక్ ట్రేసెస్, ఇప్పుడు జరుగుతుందా లేదా పాస్ట్లో జరిగిందా. బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్ సైన్స్. సో ఈసీజీని మనం ఒక హార్ట్కి రిపోర్ట్ కార్డ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇంపార్టెన్స్ చూద్దాం. సడన్ చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్కి ఫస్ట్ టెస్ట్ ఈసీజీ. ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ ఐడెంటిఫై చేయొచ్చు. బీపీ, డయాబెటీస్ పేషెంట్స్ రెగ్యులర్గా ఈసీజీ చేసుకుంటే హార్ట్ కండిషన్ మానిటర్ చేయొచ్చు. ఆపరేషన్కి ముందు మ్యాండేటరీగా ఈసీజీ చేస్తారు, పేషెంట్ సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఈవెన్ అథ్లెట్స్, ఓల్డ్ పీపుల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈసీజీ హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈసీజీ అంటే జస్ట్ ఒక స్మాల్ టెస్ట్ కాదు, లైఫ్ సేవింగ్ టెస్ట్. టైంలో డిటెక్ట్ చేస్తే మనం చాలా మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయగలము. సో హెల్త్కి ప్రయారిటీ ఇవ్వండి. రెగ్యులర్ చెకప్స్లో ఈసీజీని మిస్ అవ్వకండి.